ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నేను ఊహించిన ఉద్యోగం నాకు వచ్చింది. నేనున్నంత వరకు పనిని నిజాయితీగా చేయాలి. మా అక్కయ్య కానీ సార్ వాళ్ళకి కానీ ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నేను ఇక్కడ పని చేయాలి. అలా అని నన్ను ఆశీర్వదించు. విజయ, ఫస్ట్ టైం మన షాప్లోకి ఒక ఎంప్లాయీగా వస్తున్నావు. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ బావా. బ్యాగ్ లాకర్లో పెట్టేసి. సరే బావా. పరుగునా చేరని చింతకే హృదయమే నిలువునా కరిగని చూపుకే ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. రే కోట్రు, పట్టపగలు తాగేసి పనిచేస్తున్నావా? ఓ మీటర్, పని చేసేటప్పుడు ఎప్పుడు అట్లాంటి పనులేమి మేము చెయ్యం. నువ్వు కానీ తాగొచ్చినావా ఏమి? అడ్డం వస్తా ఉండవు. రే, నేను తాగడమేంట్రా? చంపుతా నిన్ను. నన్నంటే మాత్రం గమ్మునుండాలా? నిన్నంటే మాత్రం రెచ్చిపోతావు. ఏ నువ్వు నన్నలా తాగినావా అని నిన్నంటే మాత్రం రోషం వస్తా ఉండదా నీకు? రే కోట్రు, మొదటి రోజే పనిలోకి వచ్చాను, నన్ను ఇరిటేట్ చేయకు. పాపా, భూమికి జానా లేవు, ఎగిరెగిరి పడతా ఉండవు. అవునరా, మహేష్ బాబు నువ్వు 6 అడుగులు అందగాడివి. ఓహో, నువ్వు ఏదో పెద్ద విజయశాంతి మాదిరి ఫీల్ అవుతా ఉండవే. అవునరా, నేను విజయశాంతినే, కాకపోతే హీరోయిన్ విజయశాంతిని కాదు, ఆటో విజయశాంతిని. కానీ నేను మాత్రం హీరోనే. ఏముండవు ఇప్పుడు? రే ఏంట్రా? ఏం లేదునా, మూట కింద పడిపోయి ఉండదు. ఏం బాబా అడ్డం వస్తా ఉండవు అని అడుగుతా ఉన్నాను. సర్లేరా, చూసుకొని ఉండదులే. లేదు బావా, తనే అడ్డం వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు చూడండి. ఏరా, ఏమన్నారా? తెలుసో తెలియకో ఏమైనా అడ్డం వచ్చి ఉండొచ్చు, దానికి కోప్పడిపోతావా? ఇది మరీ బాగుండదనా? నేను అంటానావునే, మా వదిన మా చెల్లెలు కదా, ఈవెననే ధైర్యం కూడా ఉండదా నాకు? ఆ పాపే ఏమేమో అంటా ఉండదు, అడ్డం వచ్చినావు అది ఇది అని. సర్లే విజయ, చూసుకోకుండా తగిలుంటాడులే. నేను సరే పర్లేదులే అంటున్నాను బావా. ఏం కథలు పడతా ఉండవు పాపా. సరే విజయ, నువ్వు నాతో రా, షాప్ అంతా చూపిస్తాను రా. ఓ ఆటో విజయశాంతి, చెప్పండి చిరంజీవి గారు. ఆల్ ది బెస్ట్. పరా. వానవ్, ఆవిడ అకౌంటెంట్, సేల్స్ గర్ల్ కాదు. నువ్వేమో అన్ని సెక్షన్లు చూపిస్తా ఉండవు. చూసావా బావా? రాయ్, అకౌంట్స్ చూడాలంటే ముందు మన షాప్ లో ఏమేమి ఉన్నాయో తెలియాలి కదా తనకి. చూపించలే, నేనేమైనా కాదన్నానా ఏమి? నువ్వు రామ్మా.